శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 13వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, సోమవారం. తిథి జ్యేష్ఠ బహుళ చతుర్దశి. సాయంత్రం 6:32 వరకు. నక్షత్రం ఆరుద్ర. రాత్రి తెల్లవారుజామున 3:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుంచి 2:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 12:29 నుంచి 1:21 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. అమృతకాలం రాత్రి 6:02 నుంచి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:22 నుంచి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈ రోజు విశేషం జ్యేష్ఠ బహుళ చతుర్దశి సోమవారం. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన మరియు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. జ్యేష్ఠ మాసం బహుళపక్షం, చతుర్దశి తిథి, దానికి తోడు సోమవారం, పైగా ఆరుద్ర నక్షత్రం రావడం అనేది జ్యోతిష్య ఆధ్యాత్మిక పరంగా ఒక అద్భుతమైన కలయిక అని చెప్పుకోవాలి. మామూలుగానే సోమవారం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అలాంటి సోమవారం నాడు బహుళ చతుర్దశి రావడం అంటే ఆ రోజును మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. దానికి తోడుగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం కూడా తోడవడంతో ఈరోజు శివారాధనకు పెట్టింది పేరుగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మనకున్న హడావిడి జీవితంలో భక్తితో ఆ మహాదేవుణ్ణి తలుచుకోవడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి ఇంతకంటే అద్భుతమైన రోజు దొరకదు. ఈ 3 సోమవారం, చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు కలవడాన్ని పెద్దలు మహాశివయోగంగా భావిస్తారు. ఈ రోజు మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే నేరుగా కైలాసంలో ఉన్న ఆ బోలాశంకరుడికి చేరుతుందన్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. రోజు ఉరుకులు పరుగులతో ఉండే మన జీవితాల్లో ఇలాంటి ఒక పవిత్రమైన రోజు రావడం నిజంగా మన అదృష్టం. దేవుడి కోసం గంటలు గంటలు కూర్చోకపోయినా మనసారా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ స్వామిని తలుచుకుంటే చాలు, మనసులోని భారం అంతా దిగిపోతుంది. అసలు ఆరుద్ర నక్షత్రం అంటేనే సాక్షాత్తు ఆ రుద్రుడి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శివుడే. అలాగే గ్రహాల్లో దీనికి అధిపతి రాహువు. ఆరుద్ర అంటేనే ఒక తేజస్సు, ఒక ఉగ్రరూపం. మనసులోని భయాలను, ఆందోళనను, అనవసరమైన ఆలోచనలు పోగొట్టి అంతులేని ధైర్యాన్ని ఇచ్చే నక్షత్రం ఇది. చతుర్దశి తిథి చీకటికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని ఇచ్చేవాడు ఆ పరమశివుడు. అందుకే ఈ మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి లేదా భక్తితో ఆయన్ని పూజిస్తే ఆయన మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తాడు. దేవుడు మన మంచి ఆశించేది ఆశిష్యులు, ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే. మీరు గమనించే ఉంటారు, శివుడికి చేసే పూజ చాలా సరళంగా ఉంటుంది. ఆయన బోలాశంకరుడు, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పిలిస్తే పలికే దేవుడు. ఈరోజు పండగ వాతావరణం లాగా ఇంట్లో హడావిడి చేయాల్సిన పని లేదు. చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా జరుపుకునే రోజు ఇది. మరి ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలన్నది సామాన్యుల కోణంలో మన వాడుక భాషలో మాట్లాడుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో శివుడి పటం కానీ చిన్న శివలింగం కానీ ఉంటే ముందుగా ఆ స్వామికి కొంచెం నీళ్లతోనో, కుదిరితే కొద్దిగా పాలు, పెరుగు, తేనె లాంటి వాటితోనో అభిషేకం చేసుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు కదా. ఆ చల్లటి పాలు లేదా నీళ్లు లింగం మీద పడుతుంటే మనసులో ఉన్న తాపం, కోపం, ఆవేదన కూడా చల్లారిపోతాయని అంటారు. ఆ తర్వాత స్వామికి ఇష్టమైన మారేడు దళాలు దొరికితే వాటితో శివాష్టకం చదువుకుంటూ పూజ చేయడం చాలా మంచిది. మారేడు దళాలు శివుడికి సమర్పిస్తే గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఒకవేళ మారేడు దళాలు దొరకకపోయినా పర్వాలేదు, ఏ పూలున్నా లేదా కనీసం అక్షంతలున్నా దేవుడికి సమర్పించవచ్చు. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి మీకు తోచిన నైవేద్యం పెట్టండి. వీలైతే సాయంత్రం వేళ అంటే ప్రదోష కాలంలో దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. గుడిలో ప్రశాంతంగా కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని శివనామాన్ని లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఎంతో అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇక ఈ పూజ వల్ల మనకు దక్కే ఫలితం ఏమిటనేది చూస్తే, ఈరోజు చేసే శివారాధన వల్ల ముఖ్యంగా లభించేది ఆయురారోగ్యాలు మరియు మానసిక ప్రశాంతత. ఆరుద్ర నక్షత్రం కాస్త ఉగ్రమైన నక్షత్రం కాబట్టి ఈరోజు శివుణ్ణి శాంత స్వరూపుడిగా ఆరాధించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక ఇబ్బందులు, ముఖ్యంగా మొండి రోగాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. రాహుగ్రహ దోషాలు ఉన్నవారికి, అంటే జీవితంలో పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఈరోజు చేసే శివ పూజ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. రాహువును నియంత్రించే శక్తి ఒక్క శివుడికే ఉంది కాబట్టి ఈరోజు చేసే పూజ వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గిపోయి పనుల్లో విజయం దక్కుతుంది. దేవుణ్ణి కోరికలు కోరడం సహజమే, కానీ ఈరోజు మాత్రం స్వామి, నాకు ఎలాంటి కష్టం వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని అడగండి. మనం పనుల్లో పడి మనం చాలా విషయాలు, పండుగలు మర్చిపోతూ ఉంటాం. కానీ కాలం మనకు అప్పుడప్పుడు ఇలాంటి మంచి రోజులను మన కళ్ళ ముందుకు తెస్తూ ఉంటుంది. బహుళ చతుర్దశి నాడు చీకటి ఎక్కువగా ఉంటుంది. ఆ చీకటి భయానికి ప్రతీక అయితే ఆ భయాన్ని పోగొట్టే ఆత్మవిశ్వాసం శివుడు. కాబట్టి ఈ జూలై 13వ తేదీన దొరికిన ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఉదయం కానీ లేదా ప్రశాంతంగా సాయంత్రం సమయంలో కానీ కాస్త సమయం కేటాయించి ఆ నీలకంఠుణ్ణి ధ్యానించండి. మీకు పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు, మంత్రాలు రాకపోయినా, పూజా పద్ధతులు పూర్తిగా తెలియకపోయినా భయపడాల్సిన పనే లేదు. స్వచ్ఛమైన మనసుతో ఒక్కసారి చేతులు జోడించి నమశివాయ అనుకుంటే చాలు. ఆయన అనుగ్రహం మీ పైన, మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమశివాయ, శివాయ నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ, శివాయ నమః, ఓం నమశివాయ, శివాయ నమః, ఓం నమశివాయ, శివాయ నమః అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఆ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పనిలో ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అద్భుతమైన రోజును ఆస్వాదించండి. అంతా మంచే జరుగుతుంది. శుభోదయం, శుభ సోమవారం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగి చెల్లిస్తారు. బంధుమిత్రుడితో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు పదాలను తెలివిగా ఉపయోగించాలి. ఈరోజు తెలియని వ్యక్తిని నమ్మడం మానుకోండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతిని చెందుతారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ముఖ్య పనులను వాయిదా వేయకపోవడం మంచిది. బంధువుల సహకారం అందుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు కొద్దిపాటి ఫలితమిస్తాయి. అద్దె ఇళ్లు మారే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ బాధ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవ చింతన ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. ఉద్యోగంలో మీ శ్రమ మంచి ఫలితాలను ఇస్తుంది.
ఆకస్మిక ధనయోగం ఉంది. వ్యాపార పరంగా లాభపడతారు. చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శుభవార్తలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆరోగ్యానికి డోకా లేదు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందగలరు. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను పెండింగ్లో ఉంచండి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. హనుమత్ ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు పిల్లల చదువుల్లోనూ పెద్దల ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహ సంచారం ప్రకారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా కనిపిస్తారు. వ్యాపారవేత్తలు ఏదైనా విధానాన్ని అనుసరించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. ఈరోజు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నడకలు నడుస్తాయి. విద్యార్థులు చదువులో కొంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిబద్ధతే మీ విజయానికి మూలం. కొన్ని ముఖ్యమైన పని లేదా నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవ్వకుండా ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. స్నేహితులతో ప్రయాణం చాలా వినోదాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులు మీ సేవలను బాగా ఉపయోగించుకుంటారు. ముఖ్యమైన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. రాదు అనుకున్న డబ్బులు కొంత తిరిగి వస్తుంది. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. విష్ణు నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కర్కాటక రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య నిలిచిపోయినట్లయితే మీరు ఈ రోజే దాని పరిష్కారాన్ని పొందవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ఆటంకాలు ఉన్నా ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం పొందడం జరుగుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సంపాదన అవకాశాలు మీకు రావచ్చు. మీ పనితీరుపై ఉన్నతాధికారులు హెచ్చరించే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించబడుతుంది. విద్యా వ్యవహారాలు ఫలిస్తాయి. శ్రీనివాస సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈరోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈరోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. శుభకాలం నడుస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. డబ్బు ఆదా చేయడానికి ఓ మార్గం కనపడుతుంది. ఒక శుభవార్తను వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రమకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇబ్బందులు పడుతున్నా మిత్రులకు సహాయం చేస్తారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. హనుమాన్ చాలీసాను చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహలు నిజం కాగలవు. ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే మీరు ఆ ప్రణాళికలో విజయం సాధించవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కాస్త సహనంతో ఉండాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఒక ప్రధాన వస్తువును కొనుగోలు చేస్తారు. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోగలుగుతారు. ఇంట్లోని వాతావరణం బాగుంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. శివారాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యుగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు కొనసాగుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. ఈరోజు మీరు చేపట్టిన ప్రతి పనిలో రాణించగలరు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యారంగంలో కొన్ని మార్పులు ఆశించవచ్చు. ప్రేమికులు విజయం సాధిస్తారు. గృహంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానుకూలమైన నిర్ణయాలతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మిత్రుల సలహాలను పాటించండి. కలహాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంత పురోగతిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పెద్దల సూచనలను అనుసరించడం ద్వారా విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను ఈరోజు అధిగమించవచ్చు. ఈరోజు పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రేమ వ్యవహారంలో తొందరపాటు తగదు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయావకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి గ్రహ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో కొన్ని చికాకులు కలుగుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని మరిచి గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. విద్యారంగంలో అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ధనయోగం ఉంది. శుభవార్తలు వింటారు. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగపరంగా మరికొంత కాలం కష్టపడాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. గోవింద నామాలు చదవడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. కొత్త సంస్థ నుంచి ఆఫర్లు వస్తాయి. మీ నిర్ణయాలు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. రావు అనుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. కొద్దిగా ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. తోటివారి సూచనలు పనిచేస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్నేహితులతో బయటకు వెళ్లడం ఉత్సాహంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు వినడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోకండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి కలిసి వచ్చే కాలం. మనస్సౌఖ్యం కలదు. పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ప్రేమికులు విజయం సాధిస్తారు. కులదైవ సందర్శనం మంచిది. ఉద్యోగపరంగా అనుకూలమైన సమయం ఇది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఓ కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు వ్యతిరేకతలను అధిగమిస్తారు. కుటుంబ పరంగా ఎంతగానో కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అదనపు ఆదాయం గడించేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. గోవింద నామాలు చదవడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవ ఆదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అవరోధాలు ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యల పరిష్కారంలో ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి. పనుల్లో కొన్ని సానుకూల మార్పులు ఊహించబడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
సూర్య భగవానుని సందర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.